నన్ను పార్టీ అధ్యక్షుడి ఇంట్లోనే అరెస్ట్ చేశారు. పార్టీ అధ్యక్షుడి ఇంట్లో మాట్లాడి బయట వస్తుంటే అరెస్ట్ చేశారు. కనీసం నన్ను అరెస్ట్ చేస్తే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, మండల నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ ఎవ్వరు కూడా దీని మీద కనీస స్పందన కూడా ఇవ్వలేదని నాకు తీవ్రమైన బాధ, ఆవేదన. నేనేం చేశాను? పార్టీకి కష్టపడలేదా? పార్టీకి నేనేమైనా సేవ చేయలేదా? కనీసం ఈ విధంగా జరిగింది, ఇది నీకు అన్యాయం జరిగిందని ఒక్క నాయకుడు కూడా బయట వచ్చి మాట్లాడలేదు. అంటే ఎమ్మెల్యే నియంత ఆ విధంగా తయారు చేసి మాట్లాడితే పార్టీలో నియంత ఒకడికి నాంది పలికినటువంటి ఎమ్మెల్యే నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మనం చేస్తాం. నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు కట్టాను. వీళ్ళెవరు కూడా చచ్చిపోవాలి, ఇప్పుడు బతికే ఉన్నారు. బచ్చాబాయ్, నీ దగ్గర 4.5 సంవత్సరం నీ దగ్గర చేతుల్లో పని చేస్తే జీతం ఇక నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరం పోయాం బట్టీల దగ్గరికి. అన్నాను కనీసం నేను 5 సంవత్సరాలు చేస్తే నాకు జీతం కూడా ఇవ్వలేదు మీరు అంటే, నీకు ఆ జీతాలన్నీ లెక్కేసి ఇస్తానంటే నేను ఇచ్చాను. నీకు పని ఇవ్వలేదా? ఉన్నాడు బచ్చాబాయ్ కూడా ఈరోజు అడగండి. ఇన్ని రకాలుగా నేను హెల్ప్ చేసి నేను ఇన్ని రకాలుగా 15 సంవత్సరాలు ఈ మండలాన్ని పార్టీని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా? గోవింద్ రెడ్డి దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను, పని కట్టలేదా? ఆయన ఒక్కడే చనిపోయి ఉన్నాడు. ఇవన్నీ నాకు అవసరమా? ఏమో నాకు డబ్బులు ఎక్కువైనాయా? నీ మీద ఉన్న అభిమానంతో, నీ మీద ఉన్న ఆప్యాయతతో ఇద్దరం అట్టే ఉన్నాను, సఖ్యతగా ఉన్నాను. నేనేం సఖ్యతగా లేదని చెప్పట్లా. నాకు బ్రహ్మాండంగా చేశాను. నేను ఇది చేయాలన్నానంటే చేశారు మీరు. సరే అంత చేశాను నేను నీకు అంత ఎంతో చేశాను కూడా. ఇవన్నీ ఒకవేళ తక్కువ కూడా అనుకుందాం. నన్ను బిలువు, నువ్వు చేసావు తప్పు, పక్కన ఉండని చెప్పు, నేను ఉంటా. నాకేమన్నా బుచ్చి మండలం ఆధిపత్యం చేయాలని నా కోరిక. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఇది ఉంటుంది. నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా, నిన్ను ఈరోజు కూడా నేను ద్వేషించడంలే. నీకు రాజకీయం కావాలంటే చేసుకో బ్రహ్మాండంగా. నేనే అడ్డంకి లేదు, నా వల్ల మీకు ఒరిగేది కూడా లేదు. నువ్వు ప్రతి ఒక్కరికి చెప్తున్నావు మండలం ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. సేనయ్య వెళ్ళిపోయిన తర్వాత సేనయ్య మండలాన్ని నాశనం చేసాడు, నేను దాన్ని సెటరేట్ చేసుకున్నాను అని అంటున్నావు. సెటరేట్ చేసుకున్నావు, బాగుంది, చేసుకో. మళ్ళీ నాతో ఎందుకు? దయచేసి ఎమ్మెల్యే గారు, నేను సార్ అన్న కొన్ని రోజులకే నాకు చెప్పాడు, నువ్వేంది నన్ను సార్ అనేది అన్నాని బిలు అన్నాడు. కొత్తల్లోనే నేను ఆయనతో నడిచే కొత్తల్లోనే. నీకు అన్నగా నీకు శ్రేయభిలాషికి చెప్తున్నా, నన్ను వదిలేయి, నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. ఇటువంటి అన్నీ ఈ కేసులు, ఈ బీభత్సాలు, ఈ అరెస్టులు ఇవన్నీ మానుకో. పెద్ద కుటుంబం, జిల్లాలో 3 కుటుంబాలు, నల్లపురెడ్డి వాళ్ళు. బాధ ఒక్కదానికి నేను ఈరోజు కూడా బాధపడుతున్నా. ఆ బాధ నీకు తెప్పించుకోబాకండి. అంటే పైన ఒక దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను పెడితే నీకు తగులుతుంది. అది ఖచ్చితంగా నేను ఇంకోని ఇబ్బంది పెట్టినా అది నాకు తగులుతుంది. నన్ను బాధ పెడితే నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అది నీకు గట్టెక్కే పనే లేదు. బూడిదలో పోసిన పన్నీరే నీకు లాస్ట్కి. సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలేఖ్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు. పిల్లలు లేని వారికి మా వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స. సంప్రదించండి సాయి శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి, డాక్టర్ పి బిందురెడ్డి. సిఐ గారు పాపం కొత్తగా వచ్చాడు, హేమారావు గారు. పాపం అతి ఉత్సాహంతో పాపం ఏదో ఎమ్మెల్యే గారికి పాపం నేను సేవ చేయాలా, ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతో బారులోకి వచ్చి బారులో ఉన్న 4 కేసులు ముందు తీసుకోపోయి ఆ ముందేదో బెల్ట్లో ఉన్నట్టు ఆడ పెట్టించి దాన్ని ఏదో బెల్ట్లు అమ్ముతున్నట్టు కేసు పెట్టించారు. పాపం ఆడావుడిగా ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేసాడు. సీసీ ఫుటేజీ ఉంది బార్లో. హడావుడిగా పోయి ఆ సీసీ ఫుటేజ్ తీసేసి ఆ డిస్క్ కూడా తీసేసాడు. ఆయనకి తెలియదు పాపం, నేను అంతకుముందే దాన్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోకుండా. పాపం అతను తెలియదేమో. బారులోకి ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చే పనే లేదు, లోకల్ పోలీసు రాకూడదు. నువ్వు వచ్చింది కాక బారులోంచి కేసులు ఎత్తుకోపోయింది కాక నా మీద అదే కేసులు, తీసుకోపోయిన కేసులే నా మీద కేసులు పెట్టించి నువ్వు పెట్టించావంటే ఎంత నీచం. ఒకవేళ చెయ్యొచ్చు ఎవరికైనా కూడా, కాదని చెప్పట్లా. చాలా ఎమ్మెల్యే రూలింగ్ అన్నీ ఉన్నాయి. ఎంత నీచమా? ఏమన్నా నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా?
ఖచ్చితంగా రేపు సోమవారం రోజు హైకోర్టులో వేస్తా, నిన్ను హైకోర్టు తిప్పి తీరుతా, నిన్ను ఇబ్బందులు పెట్టి కూడా చేస్తా. దీంట్లో ఎలాంటి మార్పు లేదు, ఎక్కడా భయపడేలేదు. ఇప్పుడే ఫోన్ చేశాడు, ఏదో ఈ ప్రాన్సర్ నోట్లు మళ్ళీ ఒక జగనన్న చెప్దామనే దాని మీద ఒక 3 ప్రాన్సర్ నోట్లు పెట్టారు, నువ్వు స్టేషన్కి రావాలా. వస్తా, నాకేం భయం లే, నేనేం స్టేషన్కి వస్తా. ఇంక 2 కేసులు పెడతాము. పాప మీద ఆశపడుతున్నాడు, పీడీ యాక్ట్ పెట్టాలంట, రౌడీ షీట్ ఓపెన్ చేయాలంట. నేను యాడ రౌడీజం చేశాను, నేను ఏం చేశాను, ఏడ దౌర్జన్యాలు చేశాను అంటే ఇంక న్యాయం ఏమి లే. నువ్వే చట్టం, నువ్వే న్యాయం, నువ్వేనా మొత్తం. ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఒకటి ఉండదు, చట్టం అనేది ఒకటి ఉంది, అన్నీ జరుగుతాయి. కాకపోతే నువ్వు ఒక మిగిలి ముందు పెడతావు, నేను వెనక్కి దాని గురించి జరిగే పరిహారాలన్నీ నేను చేయగలను. నేననే కాదు, ఎవరైనా ఎవరికి ఒక హైకోర్టు అనేది ఉంది, అన్నిటికీ అందరికి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఉంది. అన్ని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తా, అన్ని విధాలుగా కూడా నేను ఏ విధంగా న్యాయం ఉందో అన్నిటి విధాలుగా న్యాయం చేసేటట్టు నేను చేస్తాను. సిఐ గారు, మీరు ఏమి తొందరపడద్దు.